Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we'll discuss November 14th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా నేపాల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా నేపాల్ రిలేషన్స్. ఇండియాకి నేపాల్కి మధ్య మరొక ఇంపార్టెంట్ ఎంఓయూ కుదిరింది. ఇండియాకి నేపాల్కి మధ్య మరొక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందము రవాణాకు సంబంధించి రవాణా ఒప్పందము, ట్రాన్సిట్ అగ్రిమెంట్. ట్రాన్సిట్ అంటే తెలుగులో రవాణా. ఇరు దేశాల మధ్య ఈ రైల్ బేస్డ్ ఫ్రీట్కి సంబంధించి, ఈ రైలు ఆధారిత రవాణాకు సంబంధించి ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్ కుదిరింది, అంటే రవాణా ఒప్పందము. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాకి నేపాల్కి మధ్య ఈ యొక్క రైల్ ఆధారిత కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయాలి, రైల్ బేస్డ్ ఫ్రీట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా బీహార్లో ఉన్న జాగ్బనీ అనే ప్రాంతం నుంచి ఇండియాకి నేపాల్కి మధ్య ఈ యొక్క ట్రైన్ కార్గో ఫెసిలిటీస్ని నడపబోతూ ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని జాగ్బనీ అనే ప్రాంతం నుంచి నేపాల్లోని బిరత్ నగర్ అనే ప్రాంతాల మధ్య రైలు ఆధారిత కార్గో రవాణాని నడపబోతూ ఉన్నారు. రైల్ బేస్డ్ ఫ్రీట్ సిస్టమ్ని నడపబోతూ ఉన్నారు. ఇక ఈ ఒప్పందం ఏదైతే ఉందో ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్, ఈ రవాణా ఒప్పందం అనేది దీన్ని సవరించడం కూడా జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్ అనేది మరికొన్ని ముఖ్యమైన రూట్లకు కూడా ఇది వర్తించబోతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాకి నేపాల్కి మధ్య కనెక్టివిటీని పెంచాలి, ఇండియాకి నేపాల్కి మధ్య ఈ రైల్ కనెక్టివిటీని, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని పెంపొందించాలి అని చెప్పేసి ఈ ఒప్పందం కుదిరింది. ఇక ఇప్పుడు ఈ రవాణా ఒప్పందంలో భాగంగా మరో 3 కారిడార్లకు కూడా ఈ యొక్క ఒప్పందము వర్తించబోతా ఉంది. అవి వచ్చేసి కోల్కతా నుంచి జాగ్బనీ రూట్ మధ్య ఒక ట్రాన్సిట్ కారిడారు, కోల్కతా నుంచి బీహార్లోని జాగ్బనీ మధ్య ఒక రవాణా కారిడారు, ట్రాన్స్పోర్ట్ కారిడారు, అలానే కోల్కతా నుంచి నౌతన్వా అనే ప్రాంతాల మధ్య మరొక రవాణా కారిడారు, ట్రాన్స్పోర్ట్ కారిడారు. ఈ నౌతన్వా అనేది యూపీలో ఉంది, యూపీలో ఉన్న ఒక సిటీ. ఇక అలానే విశాఖపట్నం నుంచి నౌతన్వా మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ కారిడారు, విశాఖపట్నం నుంచి యూపీలోని నౌతన్వా మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ కారిడారు. ఈ 3 ట్రాన్స్పోర్ట్ కారిడార్ల ద్వారా నేపాల్కి గూడ్స్ని చేరవేయడం కోసము, నేపాల్కి మల్టీమోడల్ రైల్ కనెక్టివిటీని అందించడానికి ఈ ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్ అగ్రిమెంటు హెల్ప్ అవుతుంది. సో ఇది ఇండియాకి నేపాల్కి మధ్య కుదిరిన రవాణా ఒప్పందము, ట్రీటీ ఆఫ్ ట్రాన్సిట్. ఈ ఒప్పందము న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విశాఖపట్నంకి నౌతన్వాకి కూడా ఈ యొక్క ఒప్పందం వర్తిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ రైల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, రైలు ఆధారిత కార్గో వ్యవస్థకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏఐ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ దృష్టి వ్యవస్థ, దృష్టి సిస్టమ్. ఇండియన్ రైల్వేస్, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వేస్ ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది, దృష్టి సిస్టమ్. ఇది ఏఐ ఆధారిత ఫ్రీట్ వ్యాగన్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫ్రీట్ వ్యాగన్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్. ఇక్కడ ఫ్రీట్ అంటే రవాణా, కార్గో, గూడ్స్, రైలు మోసుకొని పోయే గూడ్స్నే ఫ్రీట్ అంటారు. సో ఇప్పుడు జనరల్గా ఈ ట్రైన్లలో గూడ్స్ వెళ్ళేటప్పుడు ఈ గూడ్స్కి సేఫ్టీ ఉండదు కొన్నిసార్లు. ఆ యొక్క వ్యాగన్ అంటే రైలు బోగి, ఆ వ్యాగన్స్లలో ఏదైనా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ డోర్స్ అనేవి లాక్ అవ్వవు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాలలో, అటువంటి సిచ్యువేషన్స్లలో ఈ రైలు ఫ్రీట్కి సేఫ్టీ ఉండదు, ఏదైతే రవాణా చేస్తూ ఉన్నామో దానికి భద్రత ఉండదు. సో ఇప్పుడు మనుషుల ప్రమేయం లేకుండానే, హ్యూమన్స్ హెల్ప్ అవసరం లేకుండానే ఒక ఏఐ బేస్డ్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేసినది నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే. భారతీయ రైల్వేలో భాగమైన నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే ఐఐటి గువాహతి సహకారంతో, అస్సాంలోని ఐఐటి గువాహతి సహకారంతో ఈ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, పేరు దృష్టి సిస్టమ్. ఐఐటి గువాహతికి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, ఐఐటి గువాహతికి చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్
అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఈ దృష్టి సిస్టమ్ డెవలప్ చేసింది. ఈ దృష్టి సిస్టంలో భాగంగా ఏఐ కెమెరాసు, ఏఐ సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ రైల్ అనేది, ఆ గూడ్స్ రైల్ అనేది ట్రాన్స్పోర్ట్ ఏదైనా చేసేటప్పుడు ఆ డోర్స్ అనేవి లాక్ అయినాయా లేదా ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. ఒకవేళ లాక్ పడకపోయి ఉంటే ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. సో ఇది ఒక ట్రైన్ సేఫ్టీ సిస్టమ్ అని చెప్పవచ్చు, ముఖ్యంగా ట్రైన్ ఫ్రీట్ సేఫ్టీ సిస్టమ్ అని చెప్పవచ్చు, ఈ రవాణా భద్రత వ్యవస్థ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి మెయిన్గా దీని పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఏ ఐఐటి సహకారంతో అంటే ఐఐటి గువాహతి. ఇక ఐఐటి గువాహతి ఇటీవలనే మరొక ఇన్నోవేషన్ కూడా తీసుకొని వచ్చింది, మరొక వినూత్నమైన ఆవిష్కరణ. ముఖ్యంగా ఈ సముద్రాలలో ఆయిల్ స్పిల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓషన్స్లో కావచ్చు, ఈ రివర్స్లలో ఆయిల్ స్పిల్స్ అంటే ఏదైనా ఒక షిప్పు ఆయిల్ని తీసుకుని పోయేటప్పుడు దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు, యాక్సిడెంటల్గా ఈ సముద్రాలలో ఆయిల్ అనేది లీక్ అయిపోయి మొత్తం అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, చేపలు, తిమింగలాలు ఇవన్నీ కూడా నశించే ప్రమాదం ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ఈ ఆయిల్ స్పిల్స్ని కంట్రోల్ చేయడం కోసము, అలానే ఇంధన కల్తీని నివారించడం కోసం, మన ఫ్యూయల్ యూస్ చేసేటప్పుడు ఆ ఫ్యూయల్లో అడల్టరేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఇంధనంలో కల్తీ చేస్తూ ఉంటారు. సో ఆ ఫ్యూయల్ అడల్టరేషన్ని డిటెక్ట్ చేయడం కోసం, ఆ ఇంధన కల్తీని గుర్తించడం కోసము, ఈ ఆయిల్ స్పిల్స్ని గుర్తించడం కోసము ఐఐటి గువాహతి ఒక మెటీరియల్ని కూడా డెవలప్ చేసింది, ఒక పదార్థాన్ని కూడా ఐఐటి గువాహతి డెవలప్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఐఐటి గువాహతి అంటే ఇప్పుడు మనకి రెండు గుర్తు రావాలి, దృష్టి సిస్టము, ఆయిల్ స్పిల్స్, ఫ్యూయల్ అడల్టరేషన్కి ఒక ఇన్నోవేటివ్ మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. ఇక ఇది దృష్టి సిస్టమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వన్ అగైన్ రైల్వేస్ సేఫ్టీకి సంబంధించి కవచ్. ఈ కవచ్ పై దక్షిణ మధ్య రైల్వే, ఐఐటి హైదరాబాద్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కవచ్ అనేది ఇండిజినస్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పవచ్చు. స్వదేశీయంగా తయారు చేయబడ్డ ఒక రైలు భద్రతా వ్యవస్థ. ఈ రైలు యాక్సిడెంట్స్ జనరల్గా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఈ రైలు యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం కోసము ఇండియన్ గవర్నమెంట్, ముఖ్యంగా భారతదేశము కవచ్ అనే సిస్టమ్ని డెవలప్ చేసింది. కవచ్ ఇది ఇండిజినస్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది RFID ట్యాగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ ట్యాగ్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కవచ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా రైలు అనేది రేంజ్ స్పీడ్ పోయేటప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అప్లై చేస్తుంది. సో కవచ్. సో ఇటువంటి కవచ్ సిస్టానికి సంబంధించి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడం కోసం, ముఖ్యంగా హార్డ్వేర్ లెవెల్లో ఈ కవచ్కి కావాల్సిన హార్డ్వేర్ని డెవలప్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసము, ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం కోసము, సో దాన్ని ఇంటర్ ఆపరబిలిటీ అంటారు. ఈ మాడ్యులర్ హార్డ్వేర్ లెవెల్లో ఈ కవచ్కి సంబంధించి ఇంటర్ ఆపరబిలిటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, సమాచార మార్పిడి కోసము ఐఐటి హైదరాబాద్కి మరియు సదరన్ రైల్వేస్, ఈ దక్షిణ మధ్య రైల్వేస్కి ఐఐటి హైదరాబాద్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో కవచ్కి సంబంధించి వేటి మధ్య ఒప్పందం కుదిరింది అంటే దక్షిణ మధ్య రైల్వే, ఐఐటి హైదరాబాదు. అలానే ఈ ఒప్పందంలో ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థ కూడా ఈ ఒప్పందంలో పాల్గొనింది. ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ ఒప్పందంలో సంతకం చేసింది. సో ఇక్కడ కవచ్ గురించి అయితే గుర్తుపెట్టుకోండి, ఇది స్వదేశీయంగా తయారు చేయబడ్డ సిస్టము. 2025లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో డైరెక్ట్గా కవచ్ సిస్టమ్ గురించి 3 పాయింట్లు ఇచ్చి క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అడిగాడు. అందులో ఒక స్టేట్మెంట్, రెండవ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడంటే ఆ క్వశ్చన్లో ఈ కవచ్ అనే వ్యవస్థని జర్మనీ సహకారంతో ఈ జర్మనీ హెల్ప్తో మనం డెవలప్ చేశామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండిజినస్, స్వదేశీయంగా తయారు చేయబడ్డది. నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ఇండియన్ గవర్నమెంట్ సిక్కిం స్టేట్కు చెందిన లెప్చా కమ్యూనిటీ, లెప్చా ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సిక్కిం స్టేట్లో లెప్చా తెగ ప్రజలు, ఆ లెప్చా తెగ ప్రజలకు సంబంధించిన 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి, 2 సంగీత వాయిద్యాలకి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. 2 సాంప్రదాయ లెప్చా సంగీత వాయిద్యాలకు భౌగోళిక గుర్తింపు
మంజూరు. ఇండియన్ గవర్నమెంట్ గ్రాంటెడ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ టు ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లెప్చా. లెప్చా అంటే గుర్తుపెట్టుకోండి, సిక్కింలో నివసించే ప్రజలు వాళ్ళు ఉపయోగించే 2 సంగీత వాయిద్యాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. దాని పేరు ఒకటి వచ్చేసి టంగ్ బుక్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటు, పుమ్టోంగ్ పులిత్ అనే ఈ 2 సంగీత వాయిద్యాలకి జిఐ ట్యాగ్ లభించింది. ఇక్కడ టంగ్ బుక్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్, అంటే వీణలాగా ఉంది, తీగలతో తయారు చేస్తారు దీన్ని. ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇది ఒక వీణ. సో ఇదొక 3 స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని 3 తీగలు ఉపయోగించి తయారు చేస్తారు. టంగ్ బుక్ ఈజ్ ఎ 3 స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అలానే ఇక్కడ పుమ్టోంగ్ పులిత్ అంటే ఇది ఒక బ్యాంబూ బేస్డ్ ఫ్లూట్. ఈ బ్యాంబూ చెక్కతో తయారు చేయబడ్డ ఒక ఫ్లూట్, ఇది పుమ్టోంగ్ పులిత్. సో ఇప్పుడు ఈ రెండింటికి జిఐ ట్యాగ్ ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఇచ్చారు అంటే న్యూఢిల్లీలో మొదటిసారిగా ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ని నిర్వహిస్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో మొదటి ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖలు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మంత్రిత్వ శాఖ, అలానే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అలానే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ 3 సంయుక్తంగా కలిసి జాయింట్గా న్యూఢిల్లీలో మొదటి ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ని లాంచ్ చేయడం జరిగింది. అక్కడ జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. ఇక జిఐ ట్యాగ్ విషయానికి వస్తే భౌగోళిక గుర్తింపు మనం ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. జిఐ ట్యాగ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, ఎకనామిక్ బెనిఫిట్స్. ఒక ప్రాంతానికి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది అంటే ఆర్థికంగా అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది. ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏదైనా జిఐ ట్యాగ్ వస్తే ఆ రైతుల యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఆ రైతుల ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా ఒక రాష్ట్రంలో తయారు చేసే టాయ్స్కి, బొమ్మలకి జిఐ ట్యాగ్ వచ్చిందనుకో, ఆ బొమ్మలకి బ్రాండింగ్ విలువ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ ప్రాంతానికి కూడా గుర్తింపు వస్తుంది, టూరిజం పెరుగుతుంది, ఇటువంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక జిఐ ట్యాగ్ విషయానికి వస్తే ఇండియాలో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి అంటే తయారు చేయబడ్డ కళావృత్తులు, హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేతితో తయారు చేయబడ్డ హ్యాండీక్రాఫ్ట్సే కాబట్టి అగ్రికల్చరల్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇటువంటి ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ 10 years ఉంటుంది. జిఐ ట్యాగ్ గుర్తింపు దీని వ్యాలిడిటీ, దీని యొక్క ఎన్ని రోజులు ఇది అమల్లో ఉంటుందంటే 10 years. దీన్ని తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు, అంటే పునరుద్ధరించుకోవచ్చు. జిఐ ట్యాగ్కి సంబంధించి ఇండియాలో ఏదైనా చట్టం ఉందా అంటే జిఐ ట్యాగ్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999, జిఐ ట్యాగ్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999. జిఐ ట్యాగ్ సంబంధించి జిఐ రిజిస్ట్రీ తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఈ భౌగోళిక గుర్తింపులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చెన్నైలో ఉన్న జిఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది జిఐ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక హయ్యెస్ట్ జిఐ ట్యాగ్స్ అంటే ఇండియాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్ జిఐ ట్యాగ్స్ కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, G7 విదేశాంగ మంత్రుల సమావేశం. కెనడాలో G7 విదేశాంగ మంత్రుల సమావేశం. కెనడాలో G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. 2 days పాటు కెనడాలో G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్, విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. November 11th నుంచి November 12th వరకు కెనడాలోని నయాగరాలో జరిగింది. కెనడాలోని నయాగరా సిటీలో ఈ G7 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఫస్ట్ ఈ G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఏం చర్చించారు, ఏం డిస్కస్ చేశారు అనే దానికంటే ముందు G7 గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. G7 అనేది గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, 7 దేశాల కూటమి. ఈ కూటమిలో ఈ G7 గ్రూప్లో ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు భాగస్వామ్యంగా ఉంటాయి. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G7. దీంట్లో మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఈ G7 1975లో ఏర్పాటైంది. 1975లో ఈ G7లో 7 అడ్వాన్స్డ్ కంట్రీస్, USA, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. సో 7 కంట్రీస్ ఉంటాయి.
G7కి పర్మనెంట్ సెక్రటరేట్ అంటూ ఏమి ఉండదు. అంటే దీనికి శాశ్వతంగా ప్రధాన కార్యాలయం అని చెప్పేసి ఒకటి అలా ఏమీ ఉండదు దీనికి. ఇది ఒక జస్ట్ 7 కంట్రీల గ్రూపు. సో 7 కంట్రీలు గుర్తుపెట్టుకోండి. మరి G7 సమ్మిట్ 2025 విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ మంత్స్లలో. జూన్ 2025లో 51st G7 సమ్మిట్ జరిగింది. 51వ G7 సదస్సు కెనడాలో జరిగింది. అంటే ప్రస్తుతం G7కి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారంటే కెనడా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెన్సీ ఆఫ్ G7 నౌ ఫర్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం చివరి వరకు. మరి 51st G7 సమ్మిట్ కెనడాలో ఈ సంవత్సరం జరిగింది. ఏ ప్రాంతంలో జరిగిందంటే కననాస్కిస్ గుర్తుపెట్టుకోండి. కననాస్కిస్లో 2025 జూన్లో G7 సదస్సు 51వ G7 సమ్మిట్ జరిగింది. మరి ఇప్పుడు విదేశాంగ మంత్రుల సమావేశము ఏ సిటీ అంటే నయాగరా సిటీ. సో మనకి ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందో ఆ సిటీ పేరు కూడా కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ కంట్రీ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఒకవేళ వాడు స్టేట్మెంట్లలో G7 విదేశాంగ మంత్రుల సమావేశం 2025 కననాస్కిస్లో జరిగింది అంటే అది రాంగ్ అవుతుంది, నయాగరా. మరి ఇక్కడ ఈ నయాగరా, ఒంటారియో ఇవన్నీ ఒక పక్కపక్కనే ఉంటాయి. కెనడాలోని ఒంటారియో ప్రాంతం, ఇవన్నీ ఒంటారియో సిటీ. సో కననాస్కిస్ 51st G7 సమ్మిట్. మరి 51వ G7 సదస్సులో కొన్ని ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమొచ్చాయో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాలి. 2025 జూన్లో జరిగిన 51st G7 సమ్మిట్లో ఏమైనా ఇంపార్టెంట్ అవుట్కమ్స్, ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారంటే ఒక ఇంపార్టెంట్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే యూఎస్ఏలో కావచ్చు, కెనడాలో అటవీ కార్చిచ్చులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఫారెస్ట్ ఫైర్స్, హ్యూమన్ రీజన్స్ కావచ్చు, ఈ పెరిగిపోతూ ఉన్న టెంపరేచర్స్ వల్ల కూడా ఈ ఫారెస్ట్లు తగలబడిపోతూ ఉన్నాయి. సో ఆ ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసము కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ని తీసుకొని వచ్చారు. సో వాడు ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు. సింపుల్గా ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ అటవీ కార్చిచ్చులను కంట్రోల్ చేయడం కోసము, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసము కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ను లాంచ్ చేసిన గ్రూప్ ఏదని చెప్పేసి G7, G20, సార్క్, బిమ్స్టెక్ అలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ కావచ్చు. అలానే G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ కూడా లాంచ్ చేశారు. ఈ కీలకమైన ఖనిజాలు ఏవైతే ఉంటాయో లిథియము, కోబాల్టు, గ్రాఫైటు, ఈ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 15 లాంథనైడ్లు, స్కాండియము, ఇట్రియము అటైపు. సో ఆ G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ని కూడా 2025 జూన్లో లాంచ్ చేయడం జరిగింది. అలానే మైగ్రెంట్స్ స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ఒక యాక్షన్ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది. మైగ్రెంట్స్ స్మగ్లింగ్ అంటే ఈ వలస కార్మికులు, వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్రమంగా తరలిస్తూ ఉంటారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ మైగ్రెంట్ స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ఒక యాక్షన్ ప్లాన్ని 2025 జూన్లో లాంచ్ చేశారు. సో ఇది 51వ G7 సమ్మిట్. ఇప్పుడు మరి కెనడాలోని నయాగరాలో జరిగిన G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్లో మన భారతదేశం తరపున, మన కంట్రీ తరపున మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఆల్సో పార్టిసిపేటెడ్. ఇండియా అనేది G7లో మెంబర్ కాకపోయినప్పటికీ ఇండియా అనేది కంటిన్యూస్గా G7 సమావేశాల్లో పాల్గొంటూ ఉంటుంది. అంతేందుకు 51వ G7 సదస్సులో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేశారు జూన్లో. ఎందుకంటే ఇన్విటేషన్ పంపించింది కెనడా మనకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7. మరి ఇప్పుడు కెనడాలో జరిగిన G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వేరియస్ ఇష్యూస్ని డిస్కస్ చేశారు, వివిధ రకాల అంశాలపైన. ముఖ్యంగా అమెరికా విధిస్తూ ఉన్న టారిఫ్స్, అమెరికా ఇంపోజ్ చేస్తూ ఉన్న సుంకాలు ఏవైతే ఉన్నాయో, అలానే ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ గురించి, వీటి గురించి కొన్ని చర్చలు జరిగాయి. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సమావేశం ఎక్కడ జరిగింది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ G7లో 7 కంట్రీలు ఉన్నాయి కదా, ఎక్సెప్ట్ జపాన్ మినహాయించి ఈ 6 దేశాలు కూడా నాటోలో మెంబర్స్. USA, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇందులో సభ్య దేశాలు. జపాన్ మాత్రం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ని తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 8 నుంచి 9 వరకు హైదరాబాద్లో కండక్ట్ చేయబోతోంది. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఆన్ డిసెంబర్ 8th to 9th ఇన్ హైదరాబాద్. మరి దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణని డెవలప్ చేయాలి, తెలంగాణకి పెట్టుబడులను ఆకర్షించాలి, టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్.
ఇక తెలంగాణ గవర్నమెంట్ డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ దార్శనిక పత్రాన్ని కూడా చీఫ్ మినిస్టర్ లాంచ్ చేయబోతా ఉన్నాడు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనకి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఈ టార్గెట్ ఇయర్ మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రైజింగ్ విజన్ 2047. ఈ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఇందులో భాగంగా కొన్ని టార్గెట్స్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకునింది. ఈ మధ్యస్థ లక్ష్యంగా ఇంటరిమ్ టార్గెట్గా 2035 కల్లా తెలంగాణ గవర్నమెంట్ అనేది తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అలానే 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ అవతరించాలి అని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు డిసెంబర్ 2025లో అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ కూడా హైదరాబాద్కి రాబోతా ఉన్నాడు, లియోనెల్ మెస్సీ. సో తెలంగాణ గవర్నమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఇట్ సెట్స్ అప్ సమ్ టార్గెట్స్. బై 2035 తెలంగాణ ఎయిమ్స్ టు బికమ్ 1 ట్రిలియన్ ఎకానమీ. బై 2047 తెలంగాణ ఎయిమ్స్ టు బికమ్ 3 ట్రిలియన్ ఎకానమీ. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సంబంధించిన సదస్సు ఇది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి భారతదేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ యువతకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువతకు, యూత్కి ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, ఈ గ్రీన్ సెక్టార్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ అంటే ఈ సౌర విద్యుత్ రంగం కావచ్చు, సోలార్ సెక్టారు, విండ్ సెక్టారు, ఇటువంటి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇప్పివ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇండియాలోని అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ఒక విండ్ ఎలక్ట్రిసిటీ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సుజ్లాన్ ఏపీలో నిర్వహించబోతా ఉంది. ఇండియాలోనే లార్జెస్ట్ గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సుజ్లాన్ అనే ఒక కంపెనీ, ఈ కంపెనీ వచ్చేసి ఈ విండ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, పవన విద్యుత్ టర్బైన్స్ ఉంటాయి కదా, ఆ విండ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలంటే టర్బైన్స్ అవసరం. ఆ టర్బైన్స్ని తయారు చేసే కంపెనీ సుజ్లాన్. దీనికి సంబంధించి సుజ్లాన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ కుదుర్చుకుంది. సుజ్లాన్ కంపెనీ సైన్డ్ ఎన్ ఎంఓయూ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇందులో భాగంగా ఈ ఎంఓయూలో భాగంగా ఈ సుజ్లాన్ కంపెనీ ఏపీలో నెక్స్ట్ 4 yearsలో రాబోయే 4 ఏళ్లలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఈ సోలార్ విద్యుత్తు, సోలార్ ప్యానెల్స్, ఇటువంటి చిన్న చిన్న తయారీ రంగంలో ఇటువంటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది. నెక్స్ట్ 4 yearsలో 12,000 ఆంధ్రప్రదేశ్ యూత్కి ఉద్యోగాలు కల్పించబోతోంది. సో ఇది ఏ కంపెనీ నిర్వహిస్తూ ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక అలానే ఈ సుజ్లాన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లోని కూడేరు అనే ప్రాంతం వద్ద ఒక రోటరీ బ్లేడ్ తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. ఈ విండ్ బ్లేడ్స్, రోటరీ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉంది. ఇక ఆల్రెడీ ఇది కాకపోకుండా ఈ సుజ్లాన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో టాటా పవర్ కంపెనీతో కలిసి 6,000 crore ఇన్వెస్ట్మెంట్తో 700 మెగావాట్ విండ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ను నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అరైజ్ ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రెజిల్లోని బెలెంలో యుఎన్ఎఫ్సిసికి సంబంధించి COP 30th సమ్మిట్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30th సమ్మిట్, COP 30వ సదస్సు బ్రెజిల్లోని బెలెంలో నవంబర్ 10th ప్రారంభమైందని చెప్పేసి తెలుసుకున్నాం. నవంబర్ 10th ప్రారంభమైంది, నవంబర్ 21st వరకు జరగబోతూ ఉంది. నవంబర్ 10th నుంచి నవంబర్ 21st వరకు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ COP 30 సమ్మిట్లో భాగంగా అరైజ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే CIF అనే ఒక ఫండ్, క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ COP 30 సదస్సులో భాగంగా అరైజ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇక్కడ అరైజ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి చెందుతా ఉన్న దేశాలు, ఇండియా లాంటి కంట్రీలు, ఈ కంట్రీలకి అవసరమైన, ముఖ్యంగా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పెరిగిపోతూ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల
ఈ యొక్క కంట్రీల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటా ఉన్నాయి, ఎకనామిక్ సిస్టమ్స్ దెబ్బతింటా ఉన్నాయి, హీట్ వేవ్స్ వల్ల ఉపాధి కోల్పోతూ ఉన్నారు, మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే ఇటువంటి డెవలపింగ్ కంట్రీస్ ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉండాలి అని చెప్పేసి దానికోసం ఫండ్స్ని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది అరైజ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ అరైజ్ ప్రోగ్రామ్ ఈజ్ టు ప్రొవైడ్ ఫండ్స్, ఈజ్ టు ప్రొవైడ్ ఫినాన్స్ ఫర్ ద డెవలపింగ్ ఎకానమీస్ టు బిల్డ్ రెసిలియంట్ ఎకానమీస్. సో మరి ఇక్కడ అరైజ్ ప్రోగ్రాము అబ్రివేషన్ కూడా వీలైతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అరైజ్ అంటే ఇక్కడ యాక్సలరేటింగ్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్. యాక్సలరేటింగ్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్. తెలుగులో చెప్పాలంటే స్థిరమైన ఆర్థిక వ్యవస్థల కోసము స్థితిస్థాపకత పెట్టుబడులు మరియు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి. ఇక్కడ రెసిలియన్స్ అంటే ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే సిచ్యువేషన్నే రెసిలియన్స్ అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఈ క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ అనేది ఇది డెవలపింగ్ కంట్రీస్కి అవసరమైన నిధులు, అవసరమైన ఫండ్స్ని అందించడం కోసము 2008లో వరల్డ్ బ్యాంక్ సంస్థ ఏర్పాటు చేసిన ఒక ఫండింగ్ మెకానిజం. ప్రపంచ బ్యాంకు 2008లో ఏర్పాటు చేసిన ఒక నిధి లాంటిది, ఒక ఫండ్, క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్. మరి ఇప్పుడు ఈ అరైజ్ ప్రోగ్రాంలో భాగంగా ఇనిషియల్ సపోర్ట్గా కొద్దిగా ఫండ్ ఇవ్వాలని జర్మనీ, స్పెయిన్ నిర్ణయం తీసుకున్నాయి. జర్మనీ, స్పెయిన్ ఈ ఫండ్కి, ఈ అరైజ్ ప్రోగ్రామ్ కోసము 100 మిలియన్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. జర్మనీ, స్పెయిన్ డిసైడెడ్ టు ప్రొవైడ్ 100 మిలియన్ ఫర్ దిస్ అరైజ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది ఎవరి ఇనిషియేటివ్ అంటే వరల్డ్ బ్యాంక్. ఇక COP30 సదస్సులో భాగంగా ఇటీవల బ్రెజిల్ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేసింది. బ్రెజిల్ COP30 సదస్సులో భాగంగా ఈ ట్రోపికల్ ఫారెస్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉష్ణమండల దేశాల్లో ట్రోపికల్ ఫారెస్ట్స్ అంటారు కదా, ఇప్పుడు మనం జాగ్రఫీలో చదివి ఉంటాం. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్స్ అంటే ఏంటి? సతత అడవులు అంటారు కదా, ఉష్ణమండల సతత అడవులు అంటే ఏంటి? ఉదాహరణకు ఎబోని, కొన్ని రకాల చెట్లు ఉంటాయి ఈ ట్రోపికల్ ఫారెస్ట్లలో. ఎటువంటి చెట్లు ఉంటాయంటే ఎబోని, రోజ్వుడ్, మహాగోని, ఎబోని, రోజ్వుడ్, ఈ రకాల చెట్లు ఎక్కడ పెరుగుతాయంటే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఈస్ట్ అడవులు, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, అమెజాన్ అడవులు, అక్కడ ఈ ఎబోని, రోజ్వుడ్, మహాగోని ఇటువంటి అడవుల్ని మనం రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవడం కోసమే బ్రెజిల్ ఇటీవల ట్రోపికల్ ఫారెస్ట్స్ ఫెసిలిటీ అని చెప్పేసి కూడా లాంచ్ చేసింది. ఆ ట్రోపికల్ ఫారెస్ట్స్ ఫెసిలిటీలో ఇండియా అబ్జర్వర్ కంట్రీగా కూడా జాయిన్ అయిందని చెప్పేసి తెలుసుకున్నాం. భారతదేశం పరిశీలకుడి హోదాలో కూడా జాయిన్ అయింది. మరి ఈ ట్రోపికల్ ఫారెస్ట్ ఫెసిలిటీస్లో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా 125 బిలియన్ని సమీకరించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ ట్రోపికల్ ఫారెస్ట్ ఫెసిలిటీస్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా సుమారుగా $125 బిలియన్ ఫండ్స్ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునింది బ్రెజిల్. ఎవరి ఇనిషియేటివ్ అంటే బ్రెజిల్. ఇక నిన్న మనం డిస్కస్ చేసుకున్న క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 ఏదైతే ఉందో, ఇది కూడా ఎక్కడ లాంచ్ చేశారంటే COP30 సదస్సులో జర్మన్ వాచ్ లాంచ్ చేసింది. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026ని జర్మన్ వాచ్ అనే ఒక థింక్ ట్యాంకు COP30 సదస్సులో లాంచ్ చేసింది. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం దీని గురించి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గురించి. సో ఎక్కడ లాంచ్ చేశారన్న విషయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరు లాంచ్ చేశారతో పాటు ఎక్కడ లాంచ్ చేశారో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, COP32 సదస్సు ఎక్కడ జరగబోతోంది? COP30 సదస్సు 2025 అయితే COP32 సమ్మిట్ ఏ కంట్రీలో జరగబోతోంది మనం డిస్కస్ చేసుకున్నాం. దీనికి కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఆన్సర్ ట్రై చేయండి. ఇక ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. G20 సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతా ఉంది? దీన్ని అమెరికా బాయ్కాట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. అమెరికా దీన్ని బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇది ఎక్కడ జరగబోతోంది? అలానే G20 సమ్మిట్ 2026 ఎక్కడ జరగబోతోంది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, G20 కూడా పర్మనెంట్ సెక్రటరేట్ ఉండదు. దీనికి కూడా ప్రధాన కార్యాలయము, శాశ్వత కార్యాలయం అనేది ఏమి ఉండదు. జస్ట్ G20 ప్రెసిడెన్సీని, G20 అధ్యక్ష బాధ్యతలను
కంట్రీస్ అనేవి రొటేటింగ్ బేసిస్లో నిర్వహిస్తూ ఉంటాయి. అంటే ఒక దేశం ఈ సంవత్సరం నిర్వహించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకో దేశము G20కి అధ్యక్షత బాధ్యతలు వ్యవహరిస్తుంది. సో G20కి గుర్తుపెట్టుకోండి, G7కి ఏ విధంగా అయితే పర్మనెంట్ సెక్రటరియట్ శాశ్వత కార్యాలయం ఉండదో G20కి కూడా పర్మనెంట్ సెక్రటరియట్ ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఉండదు. స్టేట్మెంట్స్లలో అడుగుతాడు కాబట్టి ఎగ్జామ్లో. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, శరావతి ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. ఇది 2000 మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కర్ణాటకలోని శరావతి వ్యాలీ ప్రాంతంలో నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. బట్ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని స్టాప్ చేసింది, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్కి డ్యామేజ్ కలుగుతుందని చెప్పేసి. నెక్స్ట్ వన్, సరందా అడవిని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని జార్ఖండ్కు సుప్రీంకోర్టు ఆదేశం. సరండా ఫారెస్ట్స్ ఈ సరండా ఫారెస్ట్స్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని చెప్పేసి జార్ఖండ్కు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్టెడ్ జార్ఖండ్ గవర్నమెంట్ టు డిక్లేర్ సరందా ఫారెస్ట్స్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సుప్రీంకోర్టు డైరెక్టెడ్ జార్ఖండ్ గవర్నమెంట్ టు డిక్లేర్ సరండా ఫారెస్ట్స్ యాజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, వన్యప్రాణుల అభయారణ్యం. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది మనము, ఇక్కడ 2 కాంపోనెంట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు స్టేట్కి ఎందుకు చెప్పింది వన్యప్రాణుల అభయారణ్యంగా డిక్లేర్ చేయమని, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పలేదు, స్టేట్ గవర్నమెంట్కి చెప్పిందో అదొకటి తెలుసుకోవాలి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్విరాన్మెంట్లో. ఇక సరండా ఫారెస్ట్స్ మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్, ఏ స్టేట్ అంటే జార్ఖండ్. మరి ఎందుకు చెప్పింది ఇప్పుడు, వై సుప్రీంకోర్టు డైరెక్టెడ్ లైక్ దట్, ఇస్ దేర్ ఎనీ సిగ్నిఫికెన్స్ ఫర్ దట్, ఏమైనా ఆ అడవులకు ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏ విధంగా అయితే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామో, ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లు ఇవి కూడా అటువంటివే, ఆ టైపే. ఇక్కడ సరండా ఫారెస్ట్ అనేది మనకి జార్ఖండ్, ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోతే ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్లు అంటారు. మనం జాగ్రఫీలో చదివి ఉంటాం. ట్రోపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఏంటి, కొద్దిగా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా బయోడైవర్సిటీ జీవవైద్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రోపికల్ ఫారెస్ట్స్ ఫస్ట్ సరందా ఫారెస్ట్ 314 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంది, 314 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది సరండా అడవులు. ఇప్పుడు దీన్ని వైల్డ్ లైఫ్ సెంచరీగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే, ఇక్కడ బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంది, జీవ వైవిధ్యం. అంటే ఈ అడవుల్లో కొన్ని రకాల టార్టాయిస్, తాబేళ్ళు, 4 హార్నడ్ యాంటిలోప్స్ అంటే 4 కొమ్ముల కొన్ని రకాల మృగాలు, వైల్డ్ ఎలిఫెంట్స్, ఏనుగులు ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి. సో బయోడైవర్సిటీ పరంగా ప్రాముఖ్యత ఉంది, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంది. ఇంపార్టెంట్ అడవులు, ఈ అడవుల్లో సాల్ ట్రీస్ అని ఉంటాయి. మనం ఇందాక ఏ విధంగా అయితే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్లలో ఎబోని, మహాగోని, రోజ్వుడ్ గురించి జాగ్రఫీలో మనం చదివి ఉంటాం. ఇక్కడ సాల్ ఫారెస్ట్లు కూడా జాగ్రఫీలో చదివే ఉంటారు. జాగ్రఫీలో సాల్, టీక్, సాల్, శీషం, టీక్, సాల్, శీషం అని చెప్పేసి 3 రకాల చెట్లు ఉంటాయి. ఈ 3 రకాల చెట్లు ట్రోపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి ఈ మధ్య భారతదేశంలో. సో ఈ సాల్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉన్నాయి, సాల్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని కాపాడుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక అలానే ట్రైబ్స్, కొన్ని రకాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు, గిరిజనులు, జార్ఖండ్కు చెందిన ముండా ట్రైబ్స్, ముండా జాతి ప్రజలు కావచ్చు, అలానే హో అనే ఒక రకమైన ట్రైబల్ పీపుల్, హో. ఈ హ్యూమన్ పరంగా కూడా చూస్తే, హ్యూమన్ జాగ్రఫీ పరంగా చూస్తే కూడా ఆదివాసులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ ఎకనామిక్ పరంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే భారతదేశంలో ఉన్న ఐరన్ ఓర్స్ ఎన్నైతే ఉన్నాయో, భారతదేశంలో ఉన్న ఇనుప ఖనిజాలలో 26% ఇనుప ఖనిజాలు ఈ సరండా ఫారెస్ట్లోనే ఉన్నాయి. ఇండియాస్ 26% ఆఫ్ ఐరన్ ఓర్స్ ఆర్ లయింగ్ ఇన్ సరండా ఫారెస్ట్. 26% భారతదేశపు ఇనుప ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. అయితే కొన్ని స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ కంపెనీ, టాటా స్టీల్ కంపెనీ, వీటికి అవసరమైన ఇనుప ఖనిజము ఇక్కడ నుంచే లభిస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఇంత బయోడైవర్సిటీ, ఇంత జీవ వైవిధ్యం, ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేయండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది. సో ఇది మనకి ఫ్యాక్ట్స్ కవర్ అయిపోయాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది సుప్రీంకోర్టు, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వలేదు, అది తెలుసుకోవాలి తప్పకుండా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. మనకి వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ఉంది కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ చట్టం ప్రకారము ఇండియాలో నేషనల్ పార్క్స్ని ఏర్పాటు చేయాలి అన్నా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని ఏర్పాటు చేయాలి అన్నా
టైగర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయాలన్న నోటిఫై చేయాలి అంటే అధికారం స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంది. అండర్ దిస్ వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద పవర్ టు డిక్లేర్ ఎన్ ఏరియా యాజ్ ఎ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆర్ నేషనల్ పార్క్ ఆర్ టైగర్ రిజర్వ్ దట్ పవర్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండర్ దిస్ యాక్ట్. ఈ చట్టం కింద వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద వైల్డ్ లైఫ్ శాంచురీని స్టేట్ గవర్నమెంటే నోటిఫై చేస్తుంది, అంటే ప్రకటిస్తుంది ఇది ఈ ప్రాంతం వైల్డ్ లైఫ్ సెంచరీ అని చెప్పేసి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని సందర్భాలలో నోటిఫై చేస్తుంది, బట్ అది కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది డిక్లేర్ చేసేది. అలానే నేషనల్ పార్క్ అయినా కూడా ఈ చట్టం కింద స్టేట్ గవర్నమెంటే నోటిఫై చేస్తుంది, డిక్లేర్ చేస్తుంది. ఇక టైగర్ రిజర్వ్ను కూడా స్టేట్ గవర్నమెంటే నోటిఫై చేస్తుంది, బట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క రికమెండేషన్స్ తీసుకోవాలి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఉంది కదా, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ దాని యొక్క ఆమోదం తీసుకొని దాంతో రికమెండ్ చేసిన దానితో చర్చలు జరిపిన తర్వాతనే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ సెంచరీ, నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ని ఎవరు ప్రకటిస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్లో 3 కొత్త జాతుల రాతి చీమలు. అరుణాచల్ ప్రదేశ్లో ఈ చీమల పైన అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు 3 కొత్త జాతుల రాతి చీమల్ని కనుగొన్నారు. రీసెర్చర్స్ డిస్కవర్డ్ 3 న్యూ స్పీషీస్ ఆఫ్ స్టోన్ యాంట్స్. 3 న్యూ స్పీషీస్ ఆఫ్ స్టోన్ యాంట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. రీసెర్చర్స్ డిస్కవర్డ్ 3 న్యూ స్పీషీస్ ఆఫ్ రాక్ యాంట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది మిర్మెకాలజిస్ట్ అంటే ఎవరు. ఈ చీమల పైన అధ్యయనం చేసే శాస్త్రవేత్తల్ని మిర్మెకాలజిస్ట్ అంటారు. దోస్ హూ స్టడీ ఆన్ యాంట్స్, దట్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ మిర్మెకాలజిస్ట్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మిర్మెకాలజిస్టులు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మిర్మెకాలజిస్టులు ఈ అరుణాచల్ ప్రదేశ్లో 3 కొత్త జాతుల రాతి చీమలు కనుగొన్నారు. ఇలా ఉంటాయి, ఇవి బ్లాక్ కలర్లో. ఈ చీమలు ఎక్కువగా ఈ స్టోన్ క్రాక్స్, రాతులు ఉంటాయి, ఈ రాయలు ఉంటాయి కదా, ఆ రాళ్ల పగులల్లో ఎక్కువగా తేమ ఉండే చోట, హ్యూమిడిటీ ఉండే చోట ఇవి నివసిస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ ఆ పేర్లు ఒకసారి తెలుసుకోవాలి. దీన్ని కనుగొన్న టీంకి ఎవరు నాయకత్వం వహించారంటే, ఈ టీంకి డాక్టర్ జోగిందర్ రిల్టా గారి లీడర్షిప్, ఆ నేతృత్వంలో వీటిని కనుగొన్నారు. మరి ఆ పేర్లు కూడా డెఫినెట్లీ మనకి ఇంపార్టెంట్. ఆ 3 రకాల రాతి చీమల జాతుల పేర్లు వచ్చేసి, ఒకటి వచ్చేసి టెమ్నోథొరాక్స్ అరుణాచలెన్సిస్ అనే ఒక జాతి, మరొకటి టెమ్నోథొరాక్స్ బోల్టోని, మరొకటి టెమ్నోథొరాక్స్ ప్యాంగ్చెనెన్సిస్. ఇవి 3 కొత్త జాతులు, 3 రాతి చీమ జాతులు. నెక్స్ట్ వన్, భారత్ నెట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్. భారత్ నెట్ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ బికమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ భారత్ నెట్ స్కీమ్. ఇక్కడ ఫస్ట్ భారత్ నెట్ స్కీమ్ గురించి ఏంటో తెలుసుకోవాలి. భారత్ నెట్ అనేది ఇండియాలో ఉన్న నియర్లీ 2.5 లక్షల గ్రామ పంచాయతీ, 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఈ రూరల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని, ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడం కోసము మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ 2011లో లాంచ్ చేసిన ఒక స్కీమ్. 2011లో కమ్యూనికేషన్ మినిస్ట్రీ, సమాచార మంత్రిత్వ శాఖ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పేరిట లాంచ్ చేసింది. ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ద్వారా రూరల్ ఏరియాస్కి ఇంటర్నెట్ని కల్పించాలి. ఈ 2015లో దీని పేరుని భారత్ నెట్గా మార్చడం జరిగింది. 2015లో దీని పేరుని భారత్ నెట్గా మార్చడం జరిగింది. మరి భారత్ నెట్ని 3 ఫేజెస్లో అమలు చేస్తారు. భారత్ నెట్ని 3 ఫేజెస్లో. సో ఈ ఫేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా నియర్లీ 1 lakh గ్రామ పంచాయతీస్కి రూరల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించారు. 1,00,000 గ్రామ పంచాయతీలకి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఈ మొదటి దశ 2017లో ఎండ్ అయింది. ఫస్ట్ ఫేజ్ 2017లో ముగిసింది. ఇక రెండవ దశ 2017లో ప్రారంభమైంది. ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా రిమైనింగ్ 1.5 lakh గ్రామ పంచాయతీని కనెక్ట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. రెండవ దశలో భాగంగా మిగిలిన 1.5 లక్షల గ్రామ పంచాయతీలకి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక మూడవ దశలో భాగంగా
ఏదైతే ఇంటర్నెట్ సదుపాయం కల్పించి ఉంటామో ఆ గ్రామ పంచాయతీలకి ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీని 5Gకి అప్గ్రేడ్ చేయాలి, 5Gకి అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి 3వ దశని 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో థర్డ్ ఫేజ్ మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ టార్గెట్ ఏంటంటే టు అప్గ్రేడ్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ టు 5G టెక్నాలజీ. సో తప్పకుండా కూడా 3 ఫేజెస్. ఇక ఇప్పుడు పంజాబ్ ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలకి, అన్ని ఇండ్లకి, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించింది. నెక్స్ట్ వన్, తొలి పూర్తి మహిళా డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా, మహిళలకు చైతన్యం కల్పించడంలో భాగంగా తన భద్రతా దళంలో పూర్తి మహిళలతో కూడిన ఒక పూర్తి యూనిట్ని లాంచ్ చేసింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించిన ఒక ట్రైనింగ్ యూనిట్ ఉంది. అక్కడ తొలి పూర్తి మహిళా డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసి దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. ఇట్ ఈస్ BSF's ఫస్ట్ ఆల్ ఉమెన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్. BSF లాంచ్డ్ ఫస్ట్ ఆల్ ఉమెన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ ఇన్ మధ్యప్రదేశ్ గ్వాలియర్. సో ఇక్కడ మీరు చూస్తే జనరల్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా దళాలు ఏం చేస్తారు, ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియన్ స్టేట్స్, అక్కడ వీళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ పేరిట మహిళల్నే, పూర్తిగా ఉమెన్నే నియమించడం జరిగింది BSF. నెక్స్ట్ వన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025. ఈ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ టీబీ కేసెస్ ఎలా ఉన్నాయి, క్షయవ్యాధికి సంబంధించి కేసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025 రిలీజ్ చేసింది. అయితే ఈ రిపోర్ట్ 2025 అని ఉంటుంది, కానీ డేటా వచ్చేసి 2024కి సంబంధించి 2024లో టీబీ కేసెస్ ఎన్ని నమోదయ్యాయి, టీబీ డెత్స్, టీబీ మరణాలు ఎన్ని సంభవించాయి అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్. ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో లాస్ట్ 10 ఇయర్స్లో 2015 నుంచి 2024 మధ్య 2015తో పోల్చుకుంటే 2024 నాటికి టీబీ కేసెస్ అనేవి 21% తగ్గినాయి, 21% రెడ్యూస్డ్. 2015లో ఇండియాలో టీబీ కేసెస్ అనేవి 1,237 టీబీ కేసులు నమోదైతే 2024లో 1,187 టీబీ కేసులు నమోదయ్యాయి. ఇన్ 2015 per 1 lakh population 237 TB cases reported in India, whereas in 2024 per 1 lakh population 187 TB cases reported in India. ఇక అదే గ్లోబల్ యావరేజ్ తీసుకుంటే ఇదే టైంలో ప్రపంచంలో యావరేజ్ ఎంత ఉంది అంటే టీబీ కేసెస్ గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 12% తగ్గింది. ఇండియాలో ఏమో 21% తగ్గితే గత 10 ఏళ్లలో 2015 to 2024కి, వరల్డ్ వైడ్ ఏమో ప్రపంచవ్యాప్తంగా అయితే 12% తగ్గింది అంతే. అంటే ఇండియాలోనే ఎక్కువ టీబీ కేసులు తగ్గినాయి. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇక టీబీ డెత్స్ తీసుకుంటే, ఇది టీబీ కేసులు, ఇప్పుడు టీబీ డెత్స్, ఈ టీబీ వల్ల సంభవించిన మరణాలు, టీబీ మోర్టాలిటీ ఇన్ ఇండియా తీసుకుంటే 2015లో 1,00,000 మంది టీబీ కేసులకు గాను 1,00,000 టీబీ కేసులకు గాను 28 మంది మరణించారు. 2024లో 1,00,000 మందికి గాను 21 మంది మరణించారు టీబీ వల్ల. టీబీ మోర్టాలిటీ ఇన్ ఇండియా ఇన్ 2015 per 1 lakh population 28 people died due to TB, whereas in 2024 per 1 lakh population, per 1 lakh TB affected people 21 persons died in 2024. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇక హైయెస్ట్ టీబీ కేసెస్ తీసుకుంటే ఇండియాలో టీబీ కేసులు తగ్గినప్పటికీ 2024లో అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు ఏ దేశంలో నమోదయ్యాయంటే ఇండియా. వరల్డ్స్ హైయెస్ట్ టీబీ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ 2024 ఇన్ ఇండియా. సెకండ్ ఇండోనేషియా, సెకండ్ ప్లేస్లో ఇండోనేషియా ఉంది, థర్డ్ ప్లేస్లో ఫిలిప్పైన్స్ ఉంది. ఇంకా ఏమని చెప్తా ఉందంటే హైలైట్స్, ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసెస్లో 2024లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసెస్లో 87% టీబీ కేసెస్ 30 దేశాల్లోనే సంభవించినాయి, 30 దేశాల్లో ఉన్నాయి. 87% ఆఫ్ ద గ్లోబల్ టీబీ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ 2024 దట్ వర్ రిపోర్టెడ్ ఇన్ 30 కంట్రీస్. ఇక హైయెస్ట్ మోర్టాలిటీ డ్యూ టు టీబీ, ఈ టీబీ వల్ల అత్యధికంగా ఏ దేశంలో మరణించారు అంటే అగైన్ ఇండియానే, ఇండియా. ఇక 2024లో కొత్త టీబీ కేసులు వచ్చేసి 83 lakh టీబీ కేసెస్ నమోదయ్యాయి. ఇన్ 2024 న్యూ టీబీ కేసెస్ 83 lakh. ఇక 2024లో
టీబీ వల్ల ఓవరాల్గా ఎంతమంది మరణించారు అంటే 12.3 lakh. ఇన్ 2024 టీబీ రిలేటెడ్ డెత్స్ అక్రాస్ ద వరల్డ్ 12.3 lakh. గుర్తుపెట్టుకోండి, ఇది ఓవరాల్గా 2024లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం టీబీ కేసులు ఎన్ని అంటే 83 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా 2024లో టీబీ వల్ల సంభవించిన మొత్తం మరణాలు అంటే 12.3 lakh. సో ఇవి హైలైట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ అబ్జల్యూట్ ఫిగర్స్ అనేది అంత అవసరం లేదు, కానీ మనకి ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అటువంటి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మహిళా స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్, ఫీమేల్ వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్, వరల్డ్ స్నూకర్ ఫీమేల్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఈ వరల్డ్ స్నూకర్ ఉమెన్ ఛాంపియన్షిప్లో విన్నర్గా ఇండియాకు చెందిన 23-year-old 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ అనే అమ్మాయి విజేతగా నిలిచింది. చెన్నై, తమిళనాడుకు చెందిన అనుపమ రామచంద్రన్ ఎమర్జ్డ్ యాజ్ ఏ విన్నర్ ఆఫ్ వరల్డ్ స్నూకర్ ఫీమేల్ ఛాంపియన్షిప్. ఈ టోర్నమెంటు దోహా, ఖతార్ కంట్రీలోని దోహాలో ఈ టోర్నమెంట్ జరిగింది. ఫైనల్లో ఈమె హాంకాంగ్కు చెందిన ఆన్ ఈ అనే ప్లేయర్ పైన గెలుపొంది టైటిల్ సాధించింది. సో ఈమె ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు విన్ దిస్ వరల్డ్ స్నూకర్ ఫీమేల్ ఛాంపియన్షిప్. ఈ వరల్డ్ స్నూకర్ మహిళా ఛాంపియన్షిప్ను గెలిచిన మొదటి భారతీయ మహిళ అనుపమ రామచంద్రన్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా నేపాల్ మధ్య కుదిరిన రవాణా ఒప్పందం, దృష్టి వ్యవస్థ, కవచ్పై దక్షిణ మధ్య రైల్వే ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం, 2 సంప్రదాయ లెప్చా సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగ్ మంజూరు, కెనడాలో G7 విదేశాంగ మంత్రుల సమావేశం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025, దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించనున్న సుజ్లాన్ కంపెనీ, అరైస్ ప్రోగ్రామ్, సరండా ఫారెస్ట్స్ జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో 3 కొత్త జాతుల రాతి చీమలు, భారత్ నెట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్, తొలి పూర్తి మహిళా డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్ దుర్గా డ్రోన్ స్క్వాడ్రన్ BSF, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025. ఇక టీబీ వ్యాధి అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. మహిళా స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ అనుపమ రామచంద్రన్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.